పిల్లల వివాహం విషయంలో తల్లిదండ్రులకి ఎన్నో ఆశలు, ఇంకెన్నో ఎక్సైట్‌మెంట్స్, ఇంకెన్నో విషయాలు తెలుసుకోవాలని చూస్తూ ఉంటారు. అవును. అలాంటప్పుడు ఇప్పుడు ఈ రాశి వాళ్ళు, ఈ రాశి వాళ్ళని చేసుకుంటే బావుంటుంది అన్నట్టుగా ఏదన్నా ఉంటుందా జ్యోతిష్యంలో? అస్సలు పడడు. అస్సలు శత్రువు వాడు మనల్ని చూస్తేనే లోపల తిట్టుకుంటాడు. మన హ్మ్. నాశనం అయిపోవాలని కోరుకునే వ్యక్తి హుహు. మటుకు మన నుంచి ఏడో నక్షత్రం వాడిది. మన నక్షత్రం నుంచి ఏడో నక్షత్రం ఏదైతే అవుతుందో అస్సలు వివాహం చేసుకోకూడదు. దాన్ని హ్మ్. ఐదంతార అంటారు. అలాగే నక్షత్రాలే ఇలా అవుతే గనక లగ్నం. రాసుల్లోకి హ్మ్. కన్వర్ట్ అయినప్పుడు అది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనది ఏ రాశి ఫర్ ఎగ్జాంపుల్ మేషరాశి అనుకోండి. హ్మ్. మేషరాశి వాడిని పెళ్లి చేసుకోవచ్చు. ఓకే. మేషరాశి నుంచి ఫిఫ్త్ హౌస్ హ్మ్. సింహం అవుతుంది. సింహం బెస్ట్. ఫిఫ్త్ హౌస్ అయింది. అలాగే సెవెంత్ తుల అయింది. అది బెస్ట్. నైన్త్ మళ్ళీ ధనస్సు అయింది. అది బెస్ట్. సో, మన రాశి నుంచి 1, 5, 7, 9 ఆడ్ నంబర్స్. బెస్ట్. హుహు. అల్టిమేట్ అన్నమాట. అలాగే 5, 9 ఇంకా అల్టిమేట్. 1, 5, 9 ఇంకా బెస్ట్. హుహు. 7 కూడా ఓకే. 7 ఏంటంటే భర్త లేదా భార్య స్థానం ఆపోజిట్ స్థానం కాబట్టి అది కూడా చాలా మంచిదే. సప్తమావతి కాబట్టి ఏ రాశికైనా సరే. సో, ఇందులో మళ్ళీ నక్షత్రాలు చూసుకోవాలన్నమాట. హుహు. ఈ నక్షత్రానికి ఆ నక్షత్రం మ్యాచ్ అయ్యేది లేదు. సాధారణంగా ఏంటంటే అన్ని గ్రహాలకు కూడా శత్రువు, మిత్రుడు, హ్మ్. సములు ముగ్గురు అన్నమాట. ఉంటారు. శత్రువులు ఉంటారు, మిత్రులు ఉంటారు, సములు ఉంటారు. శత్రువు అస్సలు చేసుకోకూడదు. హ్మ్. మన నక్షత్రం నుంచి ఇంకో నక్షత్రం. అలాగే మిత్రులైతే చేసుకోవచ్చు. చేసుకోవచ్చు. అలాగే సములైనా చేసుకోవచ్చు. అలాగే రాసులు కూడా రాస్యాధిపతులు. హ్మ్. మేషరాశి అధిపతి కుజుడండి. హ్మ్. సో, కుజుడికి ఎవరైతే మిత్రులు అయిన రాశులు ఉన్నారో వాళ్ళని మనం వివాహం చేసుకోవచ్చు అన్నమాట. సో, అందుకే 1, 5, 7, 9 బెస్ట్. అందులో మన నక్షత్రాల నుంచి మిగతా నక్షత్రాలు కూడా మ్యాచ్ చేసుకుంటే పొంతనలన్నీ ఉంటాయి మనకి పంచాంగంలో. హ్మ్. సో, 18 అబోవ్ వచ్చాయనుకోండి అవి ముందుకెళ్ళచ్చు. ఎంత ముందుకెళ్ళినా మళ్ళీ ఇందాక చెప్పినట్టు జాతకం లోపలికి డీప్‌గా వెళ్ళాలి. కుటుంబ స్థానం, అలాగే ధనస్థానం, చాలా. హ్మ్. ఆరోగ్య స్థానం, ఆయుష్ స్థానం, సంతాన హ్మ్. స్థానం, వైవాహిక జీవితం ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా మళ్ళీ డీప్‌గా లోపలికెళ్ళాలి. హ్మ్. కాబట్టి మన రాశి నుంచి 5, 7, 9 మన రాశి అంటే హ్మ్. 1, 5, 7, 9 రాశులు బెస్ట్ అండి. హ్మ్. కలవనివి ఏంటి అనేవి కూడా చూసుకోవాలి. ఓకే. కలవనివి ఏంటి? మన రాశి నుంచి 6థ్ హౌస్ గాని, 8థ్ హౌస్ గాని హ్మ్. దాన్ని షష్టాష్టకాలు అంటారన్నమాట. హ్మ్. మన రాశి నుంచి 6థ్ హౌస్ ఉదాహరణకి మేషరాశి వాళ్ళు ఉన్నారు. మేషరాశి వాళ్ళకి 6థ్ హౌస్ కన్యా రాశి అయింది. హుహు. కన్యా రాశి నుంచి మేషరాశి 8థ్ అవుతుందన్నమాట. దాన్ని షష్టాష్టకాలు అంటారు. హుహు. సో, అస్సలు చేసుకోకూడదు. మేషరాశి వాడు కన్యా రాశి వాడిని అస్సలు చేసుకోకూడదు. అలాగే కన్యా రాశి వాడు మేషరాశిని అస్సలు చేసుకోకూడదు. అలాగే ద్విర్ద్వాదశాలు అంటారు. హ్మ్. అంటే 2, 12 మన రాశి నుంచి వెనకాల రాశి. అంటే ఇప్పుడు ఉదాహరణకి మేషరాశి వాడు ఉన్నాడు. మీన రాశి వాడిని చేసుకోకూడదు. హుహు. అలా అన్నమాట. ద్విర్ద్వాదశాలు 2, 12 హౌసెస్ అన్నమాట. సో, ఓకే. షష్టాష్టకాలు, షష్టాష్టకాలు, ద్విర్ద్వాదశాలు ద్విర్ద్వాదశాలు. ఇవి మటుకు అస్సలు చేసుకోకూడదండి. ఓకే. ఒక శుభ షష్టాష్టకాలు అని ఉంటాయి. హ్మ్. ఏ రాశి వాళ్ళు ఆ! చేసుకుంటే వాళ్ళకి ఎక్కువగా కలిసొస్తుంది. కలిసొస్తాయి. పేరెంట్స్ ఇదే ఎక్కువ చూస్తూ ఉంటారు వాళ్ళకి కాబట్టి. మటుకు ఖచ్చితంగా ఇదే అండి. హ్మ్. 1, 5, 7, 9 మెయిన్‌గా 5, 9 అండి. 5, 9 హుహు. అయితే 100% అన్నమాట. ఓకే. 5 ఇప్పుడు కన్యా రాశి వాడు ఉన్నాడు. మకర రాశిని ఖచ్చితంగా బెస్ట్ రాశి అన్నమాట. హుహు. 5థ్ హౌస్ అయింది కన్యా రాశికి, మకర రాశి. అదే కన్యా రాశి వాడికి వృషభ రాశి 9థ్ హౌస్ అయింది. అది బెస్ట్ అండ్ అల్టిమేట్ అన్నమాట. హ్మ్. 5, 9 100%. అలాగే 1, 7 75%. హుహు. ఫస్ట్ హౌస్ అయినా గాని, ఫస్ట్ హౌస్ నుంచి 7థ్ హౌస్ వాడైనా గాని 75%. ఓకే. 100% మటుకు మన నుంచి ఫిఫ్త్ హౌస్, హ్మ్. 9థ్ హౌస్ అండి.